అందరం కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ అలాగే కేక్ కటింగ్ చేస్తూ ప్రభునామాన్ని కనపరుద్దాం. రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు రక్షకుండు దయించినాడు రారి గొల్లబోయు లారా రక్షకుండు దయించి రారే గొల్లబోయు లారా రక్షణమున బోయి మన నిరీక్షణ ఫలమును రాము రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు రక్షకుండు దయించినాడు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. నేడు పుట్టెను నొకరి నొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుసుగొల్ల నొకరి నొకరు ఆనవాలు చెప్పు. మైక్ సౌండ్ పెట్టు, మైక్ సౌండ్ పెట్టు. నించి కడకు క్రీస్తును అందరికి తెలిపినాడు రక్షకుండు మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అనుచుకొల్ల నొకరి నొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుసుగొల్ల నొకరి నొకరు ఆనవాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తును అందరికి తెలిపినాడు రక్షకుండు దయించినాడు. మన కొరకు పరమా రక్షకుండు దయించినాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. క్రీస్తు జన్మదిన సందర్భంగా మన మధ్యలో ఉన్న గ్రామ సర్పంచ్ గారు చేతుల మీదుగా దైవజనులు రాజరత్న గారు వారి కుటుంబంతో అలాగే దైవజనుల గారి కుటుంబంతో ఈ కేక్ కట్ చేస్తా ఉన్నారు. యవనస్తులందరూ బలో క్రీస్తు మహారాజుకే, హాయ్ బలో క్రీస్తు మహారాజుకే, హాయ్ రాజుల రాజుకే, హాయ్. మనందరినీ సంతోషపెట్టడానికి వచ్చిన మహనీయుడైన దేవుని ఆశీర్వాదాలు 2026 సంవత్సరం కూడా మన అనుకుంటాక.
కూర్చున్నామండి. లేదు బాబు, చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఈ రాత్రి కేక్ కటింగ్ క్యాండిల్ సర్వీస్ కార్యక్రమం జరిగించడానికి ప్రభు ఎంతో కృపనిచ్చారు. నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ ఒక 2 కేజీలు కేక్ కట్టుకొచ్చి ఎట్టడం అంటే చాలా కష్టంగా ఉండేది మాకు. ఇక్కడ ఏదో అదే పెద్ద గొప్ప క్రిస్మస్గా జరిపించేవాళ్ళం. కానీ నేటికి దేవుడు మంచి యవన బిడ్డలను దేవుడు సిద్ధపరిచి ఆశ్చర్యకరంగా మరి ఎంతో కేక్, నాకు తెలియదు ఎన్ని కేజీలో, కానీ చూడడానికి చాలా పెద్ద కేక్ను యవన బిడ్డలు 10 కేజీలు అంట. దేవుడు యవన బిడ్డలు సిద్ధపరచడానికి దేవుడు కృపనిచ్చారు. ఇంత పెద్ద భారీ కేక్ మనం కట్ చేయటం ఇదే మొదట. ఇక్కడ దేవునికి మహిమ చెల్లిందామా? హల్లెలూయా. చాలా ఆశ్చర్యం. దేవుడు అంచెంచెలుగా ఈ పరిసరను దేవుడు వర్ధల చేస్తున్నాడు. రాగల దినాల్లో మరింత ఆ పరిసరకు దేవుడు యవన బిడ్డలను వాడుకొనుగాక. సమయంలో మరి దైవజనులు ఎస్ రత్నయ్య గారు మన మధ్యకు రావటం సంతోషం. వారు ముందుగా కొన్ని శుభాలు వారు మనకు తెలియజేస్తారు. ఆ తర్వాత తమ్ముడు కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. ఆ తర్వాత మనకి చక్కగా పిల్లలు ఖండిత వాక్యాలు ఉన్నాయి. అలాగే తర్వాత యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. మరి తర్వాత క్రిస్మస్ తాత కార్యక్రమం ఉంది. ఇకపోతే వీడియోస్కు మంచి కాకర శ్రీను శిరీష్ వారి కుటుంబం తరపున చీరలు తెచ్చారు. అలాగే మేడం గారు పుష్ప గారు చీరలు తెచ్చారు. తర్వాత వరలక్ష్మి గారు మట్టపర్తేనా వరలక్ష్మి గారు, సత్యనారాయణ గారు వారి కుటుంబం తరపున కూడా దుప్పట్లు పంపించారు. అవి కూడా ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు మరి మనకి కృపణిచ్చారు. కనుక కార్యక్రమాలన్నీ మీరు పాలు పొంది వెళ్ళాలని, ఎవరు తొందరపడి వెళ్ళొద్దని ప్రభు పేరట మనం చేస్తూ సమయాన్ని దైవజనులు ఎస్ రత్న గారికి అప్పగిస్తున్నాను. వారు వస్తుండగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. గట్టిగా చెప్పండి రా కుర్రాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించుదురుగాక. దేవుని సహాయము మీకును మీ పిల్లలకి కలుగునుగాక. మీరు చేస్తున్న చేతి పని దేవుడు ఆశీర్వదించునుగాక. మీ వ్యాపారాలను దేవుడు దీవించునుగాక. మీ ఉద్యోగాల్లో ప్రమోషన్ వచ్చునుగాక. మీ మార్గాల్లో దేవుని కాపుదల కలుగునుగాక. మీ అందరికీ దేవుని కృప కలుగునుగాక. మంచి ఆరోగ్యాలు దేవుడు మీకు ఇచ్చునుగాక. మీ మనసులో అనుకున్నది యావత్తు దేవుడు జరిగించుదురుగాక.
దేవుని కృప మీకు కలుగునుగాక. ఆమేన్ అన్నవారు అందరికీ జరుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరి మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రెండోదిగా మరి నన్ను ప్రేమతో కొన్ని సంవత్సరాల నుండి ఈ స్థలానికి ఆహ్వానం చేస్తున్న దైవజనులు, అభిషేక్తులు రాజరత్న అయ్య గారికి, అలాగే దైవశాహం అయ్య గారికి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అమ్మ సంతోషమ్మను బట్టి, అలాగే పాస్టర్ అమ్మలను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. వీరిలో ఒక అన్నయ్యగా, ఒక సహోదరుడుగా నన్ను కూడా భావించుకుని ఈ స్థలానికి పిలుస్తూ ఉన్నారు. సంఘ పెద్దలను బట్టి నేను సంతోషిస్తున్నాను. సంఘ పెద్దలు కూడా మమ్మల్ని ప్రేమించి మరి వాళ్ళు ఎంతగానో గౌరవిస్తారు. శ్రీని గారే కావచ్చు, మన వెంకన్న గారే కావచ్చు. ఎందుకంటే పాస్టర్ గారు ప్రతి సంవత్సరం ఆయన పిలుస్తున్నారు అనట్లేదు. చాలా సంతోషం. వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి చక్కటి భోజనం పెడతా ఉంటారు. నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను వాళ్ళని బట్టి. అంతేకాకుండా వెంకన్న గారు దేవుని పని విషయంలో ముందుకుండి ఈ టెంట్ల విషయంలో రాజరత్నం గారికి ఏమాత్రం భారం పడుకోకుండా మన వెంకన్న గారు అలాగే చేశారు. వారి పిల్లలు కూడా అంతే. వారి పిల్లలు కూడా చాలా మంచివారు. నేనైతే ఈ సౌండ్కి, ఈ టెంట్లకి 20,000 ఇస్తున్నాం. 20,000 అంత డబ్బు మరి ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా కుటుంబాన్ని ఎలాగ అంచెలుగా ఆశీర్వదించాడో మీ కళ్ళారా మీరే చూశారు. ఆమెనానండి. వెంకన్న గారి విషయంలో సరైన వాళ్ళకి ఈ టెంట్ హౌస్ పెట్టుకోవడానికే సరైనది ఉండేది కాదు. అలా కాకుండా దేవుడు టెంట్ హౌస్ పెట్టుకోవడానికి గృహం అన్నీ కూడా దేవుడు నిర్మించాడు కదా. సాముద్ర గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేస్తుందంట. మీరు చదివారో లేదు కానీ ఇంటికి వెళ్ళాక 18వ అధ్యాయం చదవండి. ఒకడిచ్చు కానుక వానికి వీలు కలగజేస్తుంది. నిజంగా మరి వెంకన్న గారు ఈ టెంట్ల విషయంలో, సౌండ్ సిస్టమ్ విషయంలో ఎంతగానో సహాయం చేస్తున్నారు. కాబట్టి 2026 సంవత్సరంలో మరింత ఆ వ్యాపారాన్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. ఆమేనని చెప్పండి. ఆ సోదరులు మరి 2026 సంవత్సరంలో 2025లో ఓ మందిరానికి స్లాబ్ వేశాడు మరి దేవుడు రాజరత్నం గారి ద్వారా. 2026లోనే తప్పనిసరిగా ఇక్కడ ఓ మందిరం అవునుగాక. హల్లెలూయా. మీరందరూ మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త మందిలో మనం ఆరాధన చేసుకుందుముగాక. దేవుడు మనందరి చేత పని జరిగించుదురుగాక. ప్రతి ఆస్తమా మందిరం మీద కలుగును, అవస్థతలు తీర్చుకోవడానికి ఉపయోగపడునుగాక. 90వ కీర్తన 17వ వచనము ఏముందంటే, యెహోవా ప్రసన్నత మీ చేతి పని మీద ఉంటుందండి. మీ చేతి పని మీద దేవుని ప్రసన్నత ఉండునుగాక. మీరందరూ దేవుని పనికి వెంకన్న గారు ఎలా విధంగా సహకరించారో అలాగా మీరు కూడా సహకరించుదురుగాక. హల్లెలూయా. అయిపోయింది నా ప్రసంగం. అయ్యో అదేంటి పాస్టర్ గారు, కొన్ని మాటలు చెప్పండి అన్న వాళ్ళు చేయి చూపించండి. ఓకే, పర్లేదా? నా వెనుక దైవజనులు, అభిషేక్తులు మరి రెవరెండ్ కే దైవశాహం గారు, మీరు ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకుంటానంటే ఆయన వచ్చి పెళ్లి చేస్తారు. ఫీజు మాత్రం ఇవ్వాలి తప్పనిసరిగా. ఏమండి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ పొందుకున్న దైవజనులు, అభిషేక్తులు, మరి చక్కగా పీడబ్ల్యూఏ నడిపిస్తున్న నాయకులు, చాలా సంతోషం. చక్కటి వాక్యాన్ని ఈరోజు మీకు పనిచేస్తారు. ఎక్కడ విరాము లేకోకుండా క్రిస్మస్ మెసేజ్లు కూడా చెప్పడానికి వెళ్ళి, మరి అంతేకాకుండా 50 ఇళ్ల దగ్గర క్రిస్మస్ మిషన్లు పెట్టి నలిగిపోయిన యవనస్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఏమని రాయబడి ఉందండి? 2వ అధ్యాయం 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను రాత్రివేళ తమ మందను కాచుకొని చూడగా ప్రభు దూత వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. నేను గొల్లల గురించి ఒక
5 మాటలు అలా జ్ఞాపకం చేసి నేను వదిలేస్తాను. దేవునికి స్తోత్రం. గొల్లలంటే గొల్లలు కాదు, గొర్రెల కాపర్లు అని బైబిల్లో ఉంది. మనం గొల్లోళ్ళు ఈ నాటికలో గొల్లలు అంటాం. గొర్రెల కాపర్లు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలే గొర్రెల కాపర్లు. పరో అడుగుతారు, మీ వృత్తి ఏంటి అని అడుగుతారు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు. మా పూర్వీకులు మేము కలిసి గొర్రెల కాపరులము అంటారు వాళ్ళు. ఎందుకయ్యా ఆ దినాన్న యెరూషలేము దగ్గర గొర్రెలు తోలుకొచ్చి అక్కడ కాపలా కాస్తున్నారంటే, మనుషులందరూ పాపం నిమిత్తము పాప పరిహారార్థ బలిగా యెరూషలేము దేవాలయం దగ్గర వారం రోజుల ముందరే గొర్రెలు తీసుకొచ్చి అక్కడ కట్టేవారు అన్నమాట. పస్కా పండుగ ముందర. ఇంకా పస్కా పండుగ సంక్రాంతి ఇంతలో ఉంది, క్రిస్మస్ ఏంది ఇన్ని రోజులు ఉంది అని అంటుంటాం కదా. అలాగే పస్కా పండుగ ముందనే వారం రోజుల ముందర. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకి ఎక్కక ముందు కూడా వారం రోజుల ముందర యెరూషలేము వచ్చారు ఆయన. అందుకనే యోహాను భక్తుడు ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పోల్చాడు యేసయ్య. అంటే మానవాళి పాపాలన్నీ కూడా పరిహారం చేయడం కొరకు యేసయ్య గొర్రె పిల్లగా వచ్చారు. అలాగే గొర్రెలు ఆ కాపలా కాయడం ఎందుకంటే అవి బలి ఇవ్వడానికి. ఆ వార్తే గొర్రెల కాపర్లకు ఎందుకు చెప్పాడంటే, ఇక మీరు ప్రయాసపడ అవసరం లేదు, మీరు గొర్రెలు తేవక్కర్లేదు, మీరు గొర్రెలు మేపక్కర్లేదు, ఈ మంచి గొర్రెలు ఇక్కడ తేవక్కర్లేదు. ఎందుకు తెలుసా? గొర్రె పిల్లగా బలియాగం అవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. ఆయన ఒక తొట్టిలో పరుండా చేయబడి ఉన్నారు. దావీదు పట్టణమందు పుట్టారు. ఆయన మిమ్మల్ని రక్షకుడిగా రక్షించడానికి వచ్చాడు. అమ్మ, యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ఒక 3 పేర్లు వర్ణించబడ్డాయి ఇక్కడ. ఆ 3 పేర్లు ఏంటి తెలుసా అండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు అని ఉంది. రక్షకుడు అంటే రక్షించేవాడు. దేని నుండి? పాపము నుండి రక్షించేవాడు, శాపము నుండి రక్షించేవాడు, నరకము నుండి రక్షించేవాడు, దరిద్రం నుండి రక్షించేవాడు అండి. రెండో పేరేంటి చెప్పరండి? ప్రభు. ప్రభు అంటే పోషించేవాడు, నడిపించేవాడు, కాపాడేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, మనల్ని పట్టించుకునేవాడు. దేవునికి స్తోత్రం. మూడో పేరేంటి చెప్పనండి? క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటంటే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేవాడు. భూలోకంలో ఉన్న మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేవాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చారు, ఆయన బయలైపోతారు. ఇంకా మీ గొర్రెలు కాపర్లారా, మీరేం భయపడ అవసరం లేదు, చింతపడ అవసరం లేదు. మీ అందరి పాపముల నిమిత్తము ఆయన బలియాగం అయిపోవడానికి వచ్చాడు. ఇదే సంతోషకరమైన శుభవర్తమానం. దేవునికి స్తోత్రం. ఈ గొర్రెల కాపర్లు 15వ వచనంలో, ఆ దూత తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తరువాత గొర్రెల కాపర్లు జరిగిన కార్యములు ప్రభు మనకు తెలియజేశాడు. హల్లెలూయా. 5 మాటలు చెప్తాను కదా. 5 మాటలు మొదటి మాట వాళ్ళు ఏమంటున్నారంటే, దూత వచ్చి ఈ కార్యం మనతో చెప్పారంటలేదు. వాళ్ళు ఏమన్నారమ్మా? బైబిల్లో చదవండి. ప్రభు ఈ కార్యము మనకి తెలియజేశాడు. అంటే దూత చెప్పిన మాట దేవుని మాటగా నమ్మారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ సేవకులని మేము చెప్తున్న మాట దేవుని మాటగా మీరు నమ్మాలి. ఆమేనానండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్న హన్నాతో ఏలి ఏమన్నాడు? మూలక్కమ్మ, ఎందుకు మూలుగుతున్నావు? తాగి వచ్చావంటే, లేదయ్యా నాకు బిడ్డలు లేక బాధపడుతున్నాను, నేను మూలగడం కాదు, ఏడుస్తున్నాను దేవుడి చదువులంటే, అయితే నువ్వు మీదిడికి ఒక బిడ్డను కంటావంటే నమ్మి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. మరి బిడ్డ కలిగిందా లేదు చెప్పండి. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలారా, దేవుని వాక్యం వింటున్న మీరు మీ కుటుంబాల్లో కార్యాలు జరగట్లేదని అపనమ్మకం వద్దు. ఎప్పటి నుంచో ఇంటి కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, ఇల్లు కట్టుకోవడం నీకు అవ్వట్లేదేమో, ఇంకెక్కడ అవుతుందిలే అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు. ఉద్యోగం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఉద్యోగం రావట్లేదు, 3 ఏళ్ళు అయిపోయింది, అయినా మాత్రం ఏం భయపడ అవసరం లేదు. ఖచ్చితంగా నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. నువ్వు బిడ్డల కొరకు కనిపెడుతున్నావేమో, పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అయింది, 6 సంవత్సరాలు అయింది, బిడ్డలు లేరు, నేను దైవజనులు ప్రార్థన చేసినా
అక్కడ అభిషేక ప్రార్థనకి వెళ్ళినా, ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా పిల్లలు కలగట్లేదు, ఎందుకులే అనుకుంటున్నావేమో. వద్దు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేయడానికి సమయాన్ని కనిపెట్టి చూస్తున్నాడు. నువ్వు ఓర్పుతో ఆయనకి ప్రార్థన చేయాలి, నమ్మాలి. నమ్మితే ఖచ్చితంగా నమ్మిన వారికి ఈ సూచక్రియ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. వీళ్ళు నమ్మారండి. దేవుని యొద్ద నుండి దేవదూత వచ్చి దేవుని మాటగా చెప్పిన మాట దేవుడి మాట అని నమ్మారండి. నువ్వు నమ్మితే ప్రతి కార్యాన్ని చూడగలవు. ఒక మాట చెప్తానండి, చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక అమ్మాయి 10th క్లాస్ పరీక్షలు రాసిందంట. వింటున్నారు అమ్మాయిలు? 10th క్లాస్ పరీక్షలు రాసిందంట. రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ప్రార్థన చేసుకుంటుందంట. రిజల్ట్ వచ్చేసాయి. రిజల్ట్ వస్తే మ్యాథ్స్లో 2 మార్కులతో ఫెయిల్ అయిపోయిందంట. అన్నీ బాగా పాస్ అయ్యాయి, అన్నీ 99 వచ్చేసాయి. ఈ అమ్మాయి అంటుందంట, నేను ఖచ్చితంగా పాస్ అయ్యాను, నా దేవునికి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నన్ను ప్రార్థన చేసినందుకు స్తోత్రం అంటుంది. రిజల్ట్ వచ్చేసినా సరే, రిజల్ట్ వచ్చిన ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. పేపర్లో వచ్చిన మాట జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారికి ఆటకు సంబంధించిన వ్యాధి ఏదో వస్తే అమెరికా దేశం ఒక నెల రోజులు అక్కడ ఉండిపోవడానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు నెల రోజులు ముఖ్యమంత్రి గారిని ఎవరిని పెట్టాలి అని ఆలోచన చేసి నాదెండ్ల భాస్కరరావు గారిని పెట్టారు. నాదెండ్ల భాస్కరరావు గారు ఏం చేశాడంటే, ఆయన ఎక్కుతుండగా మొదటి సంతకం దేని మీద పెట్టాడంటే 10th క్లాసు 3 మార్కుల్లో ఫెయిల్ అవ్వని వాళ్ళందరినీ పాస్ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అమ్మాయికి ఎన్ని మార్కులు? 2 మార్కులు. చూడ, విశ్వాసం ఉంచింది. ఏంటి? దేవుడు నన్ను పాస్ చేశాడు అని. చూడండి, ముఖ్యమంత్రిని మార్చేసి ఇంకో ముఖ్యమంత్రిని ఎక్కించి ఆ ముఖ్యమంత్రి ప్రకటన చేపించి అమ్మాయిని పాస్ చేశాడు. ప్రార్థన. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మండి. గొర్రెల కాపర్లు యేసయ్యని నమ్మరు. ఇక్కడ ఉన్న సహోదరులారా, మీకు ఏదైనా అవసరత ఉందా? ఏ అవసరత కొరకు మీ మనసులో ప్రార్థన చేసుకుంటున్నారా? ఆ అవసరత తీరాలంటే మొదట నమ్మాలి యేసయ్యను, విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారికి కొదువేముందని రాయబడింది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని ఉంది బైబిల్లో. అందుకని మొదటిగా విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. రెండో విషయంకి వెళ్తే కనుక, ఒకరితో ఒకరు వాళ్ళు అంటండి చెప్పుకుని బయలుదేరారంట. దేవుని పిల్లలైన మనము ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను, క్రిస్మస్ ఆరాధన జరుగుతుందని రండి వెళ్దామని ఎవరో పిలుచుకుని వచ్చారండి? అమ్మ సంతోషం, చప్పలు కొట్టండి అయితే గట్టిగా. చాలామంది వారికి వాళ్ళే బైబిల్ అట్టుకుని వచ్చేస్తారు. వద్దు, దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకునే ఐక్యత, సంఘంలో ఉన్న వరకు కూడా ఐక్యతగా ఉండాలండి. ఒకరు అంటే ఒకరు కిట్టక కాదు. కొరింథీ సంఘంలోనంటే కక్షలు ఉన్నాయంట, కలహాలు ఉన్నాయంట. మీలో కక్షలు ఉన్నాయని కొలియే ఇంటి వారు వాళ్ళు నాకు తెలిసిందంటాడు పౌలు. చాలామంది మనలో కక్షలు ఉండకూడదు. బైబిల్ ఏం చెప్తుంది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తుంది. మనం ఐక్యతగా ఉండాలి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. ఒక కుటుంబంలో పిల్లలు చెప్పిన మాట లేదనుకోండి, ఆ వ్యాపారం కానీ ఆ వ్యవసాయం కానీ వర్ధిల్లదు. ఎక్కడైనా సరే చూడండి. అందుకని ఐక్యతను చాడుతున్నారు వాళ్ళు. 3వ మాట తెలుసండి, అక్కడ ఉన్న రాయబడిన మాట. 3వ మాట చెప్పనండి, త్వరగా ముగిస్తున్నామ్మా. ఒక 10 నిమిషాలు వాళ్ళు దేవుని మాటలు వినాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్వరగా వెళ్ళారంట. త్వరగా అన్న మాటకి ఏమని పేరు పెడదామంటే ఆసక్తి. దేవుని పిల్లలైన వారు ఆసక్తి కలిగి ఉండాలి, టైంకు రావాలి. దేవుని ఆదివారం ఆరాధన అయినా, ఉపవాస ప్రార్థన అయినా, ఇలాంటి కూడుకులైనా అన్ని పనులు పక్కన పెట్టుకుని ఆసక్తితో రావాలి. దేవుడు అన్నాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట. ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారుగా ఉండమంది బైబిల్. చాలామంది ఆసక్తి పనులు ఉన్నారు, బైబిల్ చూడడానికి సమయం లేదు. నీ ఆసక్తి ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలని
ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. 4వ మాట, అమ్మ అయిపోయింది, ఇంకొక మాట అది చెప్పి ముగించేస్తాను. 6 నిమిషాలు అయింది. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, హల్లెలూయా. కొన్ని ఉదాహరణలు కూడా చెప్పట్లేదు మీకు. 4వ మాట ఏంటంటే, దూత తనకు చెప్పిన ఆ విషయాలు అందరితో చెప్పడం మొదలుపెట్టారంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మీ జీవితంలో చేసిన కార్యాలు మీకు మీరుగానే అలా ఉంచేసుకోకూడదు. అందరికీ ప్రకటన చేయాలి, సాక్ష్యం చెప్పాలి. సమరయస్త్రీ తనకి దేవుడు చేసిన ఆ కార్యాన్ని ఊళ్ళో వాళ్ళు అందరితో పంచుకుందండి. వెళ్ళి అందరితో పంచుకుంటే ఆ ఊళ్ళో వాళ్ళు పెద్దలు చిన్నలు అన్నారు, ఈ స్త్రీ చెప్పిన మాట కాక మా మట్టుకు మేము విని తెలుసుకున్నాం ఈ నిజముగా లోకరక్షకుడని. యేసయ్య లోకరక్షకుడు. ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. ఆయన పుట్టినట్టుగా ఏ మానవుడు పుట్టలేదు. ఆయన బోధించినట్లుగా ఏ మానవుడు బోధించలేదు ఈ భూలోకంలో. ఆయన చనిపోయినట్లుగా ఎవరో చనిపోలేదు. ఆయన తిరిగి లేచినట్లుగా ఎవరో తిరిగి లేవలేదు. ఆయన జన్మ చాలా గొప్పది. ఎందుకంటే పురుషుని కలయిక లేకుండా జన్మించినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. ధైర్యంగా ఆయన ప్రేమను ప్రకటించండి. ఒక 3 మాటలు చెప్పన. ఆయన ప్రేమామయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ముడత కళంకం లేని వ్యక్తి. ఆ మాటలు మనం చెప్పొచ్చు. ఆయన మనుషులను ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఆయన పరిశుద్ధుడు. ఈ మాటలు మీరు చెప్పి ఇతరులకి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించే పాదములు పర్వతాల మీద సుందర శోభితులు అంటాడు. పౌలు అంటాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. అయ్యా యేసయ్య మాట చెప్పండి. 2026వ సంవత్సరంలో అనేక మందిని మందిరానికి నడిపించండి. అనేక మందికి దేవుడు అద్భుతాలు, చూసిక్రియలు, మహత్కార్యాలు చేస్తాడు. ఒక మాట చెప్పనా, కొత్తగా మందిరం కట్టాం గన్నవరాలకు వచ్చిన మా అమ్మ, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారమ్మా, నీ కాళ్ళు నన్నవట్లేదు అన్నావు కదా, గమ్ము అరిగిపోయి ఆపరేషన్. ఈ కాలుకు 1,50,000, ఈ కాలుకు 1,50,000, 2 కాళ్ళు 3 లక్షలు అవుతుంది అన్నారు డాక్టర్లు. నడవలేకపోతుంది. మా సంఘానికి వచ్చి ఆమె చెప్పింది, క్రిస్మస్ ఆరాధన పెడుతున్నారు రండి తీసుకొచ్చింది. మొన్న క్రిస్మస్ ఆరాధన పగల ఆరాధనలో సాక్షి చెప్పి, నా కొడుక్కి భోజనం వండడానికని వచ్చానండి, నిజంగా ఈ కాళ్ళు నన్ను నడవనట్లేదు, ఎంతో ఏడ్చేసి చెప్పింది. అమ్మా ఏం భయపడకు, నేను ప్రార్థన చేస్తాను అని నెత్తి మీద చేసి ప్రార్థన చేశామండి. ఈ ఆదివారం, ఈరోజు ఆదివారం ఆమె నడుచుకుంటా దేవుని మందిరానికి వచ్చింది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంతో సాక్ష్యం చెప్పింది. ఏమంటే, మొన్న నేను క్రిస్మస్కి వచ్చినప్పుడు నా కాళ్ళు అస్సలు నన్నవట్లేదు, కానీ ఇదిగో పలానా సహోదరి ఎర్రమ్మ చెప్పింది, తీసుకొచ్చింది నన్ను. ఎర్రమ్మకి నా వందనాలు చెప్పి పాద్రి గారు ప్రార్థన చేస్తారు, మీకు వందనాలు, ఇంకా ఆరోగ్యం వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అనేక మంది చీకట్లో ఉన్నారు, నలిగిపోతున్నారు, వ్యాధుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఎంతో కుంగుదల్లో ఉన్నారు. చాలామంది మనసులో సంతోషం లేక ఉన్నారు. ఎవరైనా దారి చూపేవారు ఉన్నారా, ఎవరైనా మాట్లాడేవారు ఉన్నారా అని వేదన పడుతున్నారు చాలామంది. అటువంటి వాళ్ళు తీసుకురండి ఇక్కడికి. ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చే స్థలము దేవుని మందిరం. ఆ మందిరానికి నడిపించాలని ప్రభు పేట తెలియజేస్తున్నారు. ఆ గొర్రెల కాపర్లు చేసిన పని, మొదట దేవుని యందు విశ్వాసం ఉంచారు. రెండోది ఒకరికొకరు ఐక్యతను చాటారు. మూడోది చెప్పండి, ఆసక్తి కలిగి పరుగులు వచ్చారు. నాలుగోది సువార్తను ప్రకటించారు. 5 వారు దేవుని మహిమపరిచారని అక్కడే రాయబడింది. దేవునికి స్తోత్రం. అమ్మ, దేవుడు మీ కుటుంబాల్లో చేసిన కార్యాలు బట్టి దేవుని మహిమపరచాలి. కృతజ్ఞత కూడుగులు పెట్టుకుని దేవుని నామను మహిమపరచాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇలాంటి చూడండి, చీరలు పట్టుకొస్తున్నారు కొంతమంది పేదలకి, కొంతమంది కేకు పట్టుకొస్తున్నారు, కొంతమంది కొన్ని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారు.
ఇలా చేయడం వల్ల దేవునికి మహిమ. ఇలా పండగ చేయడం దేవునికి మహిమ. మీ ఇంటి దగ్గర కృతజ్ఞతా కూడుకు పెట్టుకోవడం దేవునికి మహిమ. మీరు సాక్ష్యం చెప్పడం దేవునికి మహిమ. దేవుని ఏ విధంగా మహిమపరచాలనే ఒక కృతజ్ఞత హృదయం నీలో ఉండాలి. నువ్వు దేవుని మహిమపరిస్తే నిన్ను ఆయన హెచ్చిస్తాడు, గణపరుస్తాడు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలడు. నీ కథ మొత్తం మార్చేయగలడు దేవుడు, ఏమైనా చేయగలడు. ఆయన ఆజ్ఞ లేనిది ఏది జరగదు. నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఆయన మహిమపరచాలి. ఒక ఆయనకి మాస్టర్ ఉద్యోగం వస్తే 5 నెలల జీతం దేవుని మందిరానికి ఇస్తానన్నాడు ఆయన. ఎన్ని నెలలండి? మొదటి జీతం అన్నది దేవునికి ఎవరైనా ఇచ్చేస్తారు. నువ్వు నేను ఇస్తున్నావు లేదు నాకు తెలియదు, కానీ మొదటి ప్రథమ ఫలం దేవుంది. అమ్మా, ఎవరికైనా ఉద్యోగం వచ్చినా, ఎవరైనా ఏదైనా గల్ఫ్ దేశం పనికెళ్ళినా ఆ ప్రథమ ఫలం ఇస్తేనే ఆశీర్వదించబడతావు. ఆ ప్రథమ ఫలం ఇస్తేనే దీవించబడతావు. విత్తని చేలో పంట కొయ్యలేం. ఎవరైనా సరే విత్తాలి. విత్తినప్పుడే మనం పంట కోయగలం. ఇక్కడ కూర్చున్న దేవుని పిల్లలైన వారు ఇచ్చి అడుగుడి ఇయ్యుడి మీకు ఇవ్వబడును. చూడండి, 5 నెలల జీతం ఇచ్చేశాడండి. నెలకు 60,000 చెప్పినా వస్తే 5 నెలల జీతం పాస్టర్ గారి చేతిలో పెట్టేశాడండి. ఇప్పుడు దేవుడు అతన్ని ఉన్నతంగా ఆశీర్వదించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమపరుస్తున్నారా? దేవుణ్ణి మహిమపరుస్తున్నారా? మీ కుటుంబంలో మీ బిడ్డల పట్ల దేవుడు చేసిన మేళ్ళు మహిమపరిస్తే నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను అన్నాడు. గొర్రెల కాపర్లకి వెలుగు చూశారు, దేవదూతను చూశారు. అమ్మో, ఎంతో సంతోషమైంది. ఆ సంతోషం నీకు నీ కుటుంబానికి కావాలంటే ఈ గొర్రెల కాపర్లు చేసిన 5 రకాల పనులు మీరు కూడా చేసి దేవుని మహిమపరిచి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మాటలు దేవుడు దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి వందనాలు చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చక్కని మాటలు గొర్రెల కాపర్ల కోసం వారి అనుభవాలు ఈ రాత్రి తెలియజేసిన దైవజనులు మరి యేసురత్నమయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన ఆత్మీయ బంధాన్ని బట్టి మరి ఆయన మా కార్యక్రమాలన్నిటిలో ఉంటారు. ఆయన కార్యక్రమాలన్నిటిలో మేము ఉంటాం. ఇలాగా ఈ సహవాసంలో మేము ఎంతగానో ముందుకు సాగుతున్నాం. ఈ సహవాసంలో ఇంకా ముందుకు సాగునట్లుగా ప్రభు కృప మాకు ఇచ్చినట్లుగా మధ్యలో ఏ విధమైనటువంటి సాతాను శోధనలు కలగకుండా ఈ ప్రేమ ఆప్యాయతలతో ఇలాగే ముందుకు సాగినట్లుగా మీరు అందరూ ప్రార్థించండి. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ అది అలా కాదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది అని కొంచెం సలహాలు ఇస్తూ మాకెంతో పరిసరలో సహకారిగా ఉంటున్నటువంటి యేసురత్న గారిని బట్టి ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ రాత్రి మన మధ్యకు వచ్చి చక్కని మాటలు చెప్పిన దైవజనులకు వందనాలు. సమయము మరి త్వరగా ముందుకు వెళ్తుంది కనుక సమయంలో తమ్ముడు దయసాయం కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. పెద్ద సమయం అవ్వలేదు మాకు. మరుగుంటలు అయితే కరెక్ట్గా 3:30కి 3 గంటలకి ఆశీర్వాద ప్రార్థన చేస్తాం. ఇక్కడి నుంచి ఇంకా ఈ ఎన్ని టెంట్లు ఉన్నాయో ఇంకో అన్ని టెంట్లు ఉంటాయి. అందరూ ఉంటారు. 3 అయినా కానీ ఎవరు వెళ్ళరు. ఏ కార్యం ఇదే? దేవుని కార్యం. సంవత్సరానికి ఒకసారి ఏమైపోం. కాబట్టి లేచి వెళ్ళడానికి ఎవరు ప్రయత్నాలు చేయకండి. చాలా విలువైన సమయానికి మనం వచ్చాం. వాక్యం విందాం. కొంచెంసేపు సమయంలో తమ్ముడు దాయసాయం కూడా మరి కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనకు చెప్తారు. తర్వాత తదుపరి కార్యక్రమాల్లోకి మనం వెళ్దాం. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. చాలా ఓపికగా కూర్చుని చక్కగా ఈ కార్యక్రమాన్ని పాలు పంపులు పొందుకుంటున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. నా ముందు ఆల్రెడీ వాక్యం చెప్పేసా, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
చక్కని వర్తమానం చెప్పినటువంటి దైవజన్ లేసిరత్నయ్య గారికి, అలాగే నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నయ్యకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాక్యం చెప్పి నేను ముగిస్తాను. మీరేమి తొందరపడొద్దు. త్వరగానే మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు క్రిస్మస్ ఆరాధన. నిజంగా డిసెంబర్ నెల వచ్చిందంటే డిసెంబర్ 1 నుండి జనవరి, ఇంచుమించు జనవరి నెలంతా కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా క్రిస్మస్ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. యేసయ్య జన్మను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఉత్సాహం, సంతోషంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. నిజంగా అండి, ఏదైనా ఒక నాయకుడి బర్త్డే జరిగిందనుకోండి, అది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం. ఒక దేశంలో ఉన్నటువంటి నాయకుడి యొక్క ఏదైనా పుట్టినరోజు జరిగిందనుకోండి, ఆ దేశానికి మాత్రమే పరిమితం. కొన్ని పండగలు ఉంటాయండి ప్రాంతానికే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంక్రాంతి ఉందనుకోండి, మన ఆంధ్రాకే. అదే తెలంగాణకి వెళ్ళారనుకోండి, బోనాలు ఇది జరుగుతుంది, అది తెలంగాణకే. కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకి, కొంతమంది పుట్టికలు కొన్ని దేశాలకి మాత్రమే పరిమితం. కానీ యేసయ్య జన్మ, యేసయ్య పుట్టుక ఒక ప్రాంతానికో ఒక దేశానికో కాదు, యావత్ భూమి మీద ఉన్న ప్రపంచం అంతటికీ పండగ. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తం ప్రపంచంలో ఇంచుమించుగా అన్ని దేశాల్లో జరుపుకునే ఏకైక పండగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్. అంత ఉన్నతమైన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడు పుట్టినప్పుడు, లేదంటే యేసయ్య లోకానికి వచ్చినప్పుడు చాలామంది బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని పాత్రలు కనబడతారు. ఇప్పుడే గొర్రెల కాపర్ల కొరకు మనం నేర్చుకున్నాం. నేను చెప్పాలనుకున్నటువంటి పాత్ర ఎవరంటే జ్ఞానులు. ఎవరండి? జ్ఞానులు కూడా క్రిస్మస్ ఆరాధన వాళ్ళ క్రిస్మస్ ఆరాధన మనం ఆలోచన చేసి, ఈనాడు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న మనం కూడా జ్ఞానులాంటి క్రిస్మస్ ఆరాధన చేయగలిగితే దేవుడు మనలను, మన కుటుంబాలను రాగల దినాల్లో ప్రభు దీవించబోతున్నాడు. ఆమేన్ దగ్గరగా హల్లెలూయా. జ్ఞానులు చేసిన క్రిస్మస్ ఏంటి అసలు? జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్లు ఏమున్నాయి? ఒక 5-10 నిమిషాలు నేను త్వరగా దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు కనబడతారు. ఈ జ్ఞానులు ఇక వాటి నుండి, వారి యొక్క చేసినటువంటి ఆ ఆరాధన నుండి కొన్ని విషయాలు మనం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనం చదవండి అందరూ. 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానులండి, వీళ్ళు సామాన్యులు కాదు, మనకు లాంటి చదువుకోలేని వాళ్ళు కాదు, లేకపోతే ఏ విధమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో లేని వారు కాదు. వీళ్ళు చాలా ఉన్నతమైన వారు, ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే వీళ్ళు. ఆకాశంలో నక్షత్రాలన్నిటి మీద పరిశోధన చేసేవారు. వీళ్ళు పరిశోధన చేసి తెలుసుకున్నది ఏంటనంటే, ఆకాశంలో ఒక నక్షత్రం పుట్టిందంట. ఆ నక్షత్రం వాళ్ళు చూసి ఆ నక్షత్రం యొక్క వివరం ఏంటని తెలుసుకొని వాళ్ళు గ్రహించింది ఏంటనంటే, ఆ నక్షత్రం పుట్టిన వెంటనే వీళ్ళు ఆలోచన చేసింది, వీళ్ళు గ్రహించింది ఏంటనంటే లోకంలో రక్షకుడు పుట్టాడు అనే సంగతి వీళ్ళు గ్రహించారు. ఎప్పుడైతే యేసయ్య ఈ లోకంలో జన్మించారు, రక్షకుడు పుట్టాడు అనే సంగతి వీళ్ళు తెలుసుకున్నారో, ఆ తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఇప్పుడు ఆ యేసయ్య ఎక్కడున్నాడు, ఆ నిజదేవుడు ఎక్కడున్నాడు, మనం ఆరాధించడానికి వెళ్ళాలని వాళ్ళు అన్వేషణ ప్రారంభించారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం ప్రారంభించారు? అన్వేషణ. ఎక్కడున్నాడు? నిజమే, ఈరోజు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా అసలు నిజదేవుడు ఎవరు, మనం ఆరాధించడానికి అర్హుడు ఎవరు, మనం రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు ఎవరు, మన నిత్య జీవానికి నడిపించే దేవుడు ఎవరు అని అన్వేషణ చేస్తే కనుక ఆ అన్వేషణలో తేలేది ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే ఒక మనిషిని నరకం నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించడానికి ఆయన మాత్రమే సమర్థుడు, ఆయనే నిజ దేవుడు. హల్లెలూయా. అయిపోయిందా బ్యాటరీలు? హల్లెలూయా.
చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్లో మనం ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకున్నారండి. ఎవరు నిజ దేవుడో వాళ్ళు తెలుసుకుని అన్వేషణ చేశారు, వెతికారు. ఎక్కడున్నాడు దేవుడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇదిగో మేము నక్షత్రం చూసి వచ్చాము, ఆయన పూజించడానికి వచ్చాము, ఎక్కడున్నాడు ఆయన అని వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? వాళ్ళు వెతకడం ప్రారంభించారు. ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న మనం కూడా ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే చేయవలసిన పని ఏంటి తెలుసా అండి? నిజ దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే, ఆయన మీకు దొరికితే మీ జీవితాలు దీవెనకరంగా మారుతాయి. చాలామంది ఈ రోజునండి దేవుళ్ళు కాని వారిని దేవులుగాను, దేవతలు కాని వారిని దేవతలుగాను, లేకపోతే దైవములు కాని వాటిని దైవములుగాను చేసుకొని ఆరాధన చేస్తున్నారు. ఎన్నో రకాలైనటువంటి పూజలు చేస్తున్నారు. కానీ నిజ దేవుడు ఎవరో తెలుసుకోగలిగితే, నిజంగా ఒక మాట అంటాను, దేవుడని ఎవరిని గుర్తించాలండి? ఎలా గుర్తించగలం దేవుడని? ఈ నిజ దేవుడని ఎలా చెప్పగలరు? ఏసే నిజ దేవుడని అడిగితే నువ్వు ఎలా చెప్పగలవు? ఏసే నిజ దేవుడు అని అంటున్నాం కదండి, ఏసే ప్రభు అని అంటున్నాం, ఏసే దేవుడు అంటున్నాం. ఎలా చెప్పగలం? మరి చాలామంది దేవుళ్ళు ఉన్నారు, మరి ఏసే కూడా ఉన్నాడు. ఏసే వాళ్ళందరిలో కూడా ఏసే ఒకడా? దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడా? ఈయనే దేవుడా? ఈయనే దేవుడని ఎలా చెప్పగలం మనం? కానీ ఒకటి స్పష్టంగా చెప్పగలమండి, ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన వారు ఎవరైనా ఉన్నారా అంటే, నిజంగా అంటానండి, దేవుడు అనబడాలంటే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై, ఏ విధమైన పాపం లేనివాడై ఉండాలి. నేను అంటానండి, జన్మ విషయంలో కానీ, బ్రతికినప్పుడు కానీ, అతను 33.5 సంవత్సరాలు ఏసీ లోకంలో ఉన్నప్పుడు కానీ ఏమాత్రం పాపం లేకుండా, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసయ్య మాత్రమే. హల్లెలూయా. కాబట్టి యేసయ్యని మనం ఏం చెప్పొచ్చు తెలుసా అండి? యేసే దేవుడని నిరూపించగలం. ఇంకా నేను అంటాను, అందరూ కూడా చనిపోయారండి, సమాధి చేయబడ్డారు. దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు. కానీ ఏ ఒక్కరు కూడా తిరిగి లేచినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఒకే ఒక్కడు ఆయనే యేసయ్య మాత్రమే మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి ఆయన తిరిగి లేచి ఆరోహణమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు. ఆయనే నిజ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి వీటిని అన్నిటిని ఆలోచన చేసి చాలామంది ఈ రోజునండి దేవుణ్ణి, యేసయ్యను ఎవరు దేవుళ్ళు అండి? ఎవరో తక్కువ కులస్తులు దేవుడనో, లేకపోతే వేరే ఇతర దేశస్తులు దేవుడనో, అమెరికా దేవుడనో, లేకపోతే బ్రిటిష్ వారి దేవుడనో అనుకుంటున్నారు. నిజంగా అండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు యేసు ప్రభువును ప్రకటన చేయడం ప్రారంభించబడలేదు. యేసయ్య చనిపోయిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ ఆయా దేశాలకు వెళ్ళారండి. అలా వెళ్ళినటువంటి మన దేశానికి ఎవరు వచ్చారంటే తోమా గారు వచ్చారండి. ఎవరు వచ్చారు? తోమా గారు వచ్చి సువార్త ప్రకటన చేయడం ప్రారంభించారు. సువార్త చేయడం ప్రారంభించి ఒక చోటకు వచ్చేటప్పటికి బ్రాహ్మిన్స్ అందరూ, కేరళ రాష్ట్రంలో బ్రాహ్మిన్స్ అందరూ అంట పూజలు చేస్తున్నారంట. ఎలా తెలుసా అండి? ఆ యొక్క నీరు తీసుకొని, ఒక సముద్రం నిలబడి నీరు తీసుకొని పైకి సూర్యదేవునికి నమస్కారం చేస్తున్నారట. ఈ తోమా గారు వచ్చి ఈ సంగతి అంతా చూస్తున్నాడు. వీళ్ళేమో నమస్కారం చేస్తున్నారు, పైకి నీళ్ళు వేస్తున్నారు, కానీ నీళ్ళు వచ్చి కిందకి పడిపోతున్నాయండి. చాలా సేపు చూసి మీరు ఏం చేస్తున్నారని అడిగాడట. అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఆ దేవునికి పూజ చేస్తున్నాం. పూజ చేసేదేంటి మరి? పైకి వెళ్ళి నీరు లేదా పైన ఆగిపోవాలి కదా, కిందకి పడిపోతున్నాయి ఏంటి? నిజంగా మీ దేవుడు నిజ దేవుడు అయితే మీరు ఇలా పైకి కానీ ఏమైపోవాలి, పైన ఆగిపోవాలి. అలా చేస్తాడేం చూడండి, మీ దేవుడు నిజ దేవుడో లేకపోతే నేను ఆరాధించే దేవుడు నిజ దేవుడో చూద్దాం అని పందెం కలిపాడట. అప్పుడు వీళ్ళు పందెం తీసుకొని వీళ్ళు నీళ్ళు వేస్తున్నారు, కానీ నీళ్ళు కిందకి పడిపోతున్నాయి, ఆగట్లేదు. అప్పుడు తర్వాత తోమా గారు ప్రార్థన చేసి, యేసుక్రీస్తు నామములో ఈ నీరు పై నిలబడును గాక అలా వేయగానే నీరంటే అలా నిలబడిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంగతిని చూసిన తర్వాత అప్పుడు అడిగితే వాళ్ళకు సువార్త చెప్పాడు తోమా గారు. సువార్త చెప్పగా అప్పటికప్పుడు అంటండి మొట్టమొదటిగా భారతదేశంలో యేసు ప్రభు నమ్ముకుంది ఎవరో తెలుసా అండి? బ్రాహ్మిన్స్ యేసు ప్రభుని తెలుసుకున్నారు. హల్లెలూయా.
అలా కేరళలో ఒక అద్భుతమైన పరిచర్య ప్రభు ఆ యొక్క తోమా గారి ద్వారా జరిగింది. ఆ సంఘాలు కూడా కట్టబడ్డాయి. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళు ఇంకా బ్రిటిష్ వారు రాకమునిపే క్రీస్తు శకం ఇంచుమించు 14-10 ఆ యొక్క కాలంలోనే భారతదేశానికి సువార్త అందింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు ప్రభు ఒక బ్రిటిష్ వారు తీసుకొచ్చిన మతం కాదు, లేకపోతే అమెరికా వాళ్ళ దేవుడు కాదు. ప్రపంచమంతటికి కావాల్సినటువంటి రక్షకుడు ఆయనే నిజ దేవుడు. తెలుసుకోవాలి. ఈ జ్ఞానులైన వారు యేసు ప్రభుని తెలుసుకున్నారు, ఆయనే రక్షకుడు అని తెలుసుకున్నారు. అందుకని ఆయన యేసయ్యను ఎదుక్కుంటూ వాళ్ళు తూర్పు దేశం నుండి యేసయ్య దగ్గరికి వచ్చారట. దేవునికి మహిమ కలుగునుగాక. ఏడు కూర్చుని మీ అందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజునైనా ఇంకా యేసు ప్రభుని ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోకుండా, యేసు ప్రభువే దేవుడని అంగీకరించకుండా, దేవుల్లో కూడా ఈయన కూడా ఒక దేవుడు అనుకుంటూ మీరు ఉంటే కనుక, ఈరోజు వాక్యాన్ని బట్టి ఒక సేవకుని నేను చెప్తున్నాను, దేవుల్లో ఒక దేవుడు కాదు, ఆయనే నిజమైన దేవుడు. ఆయన మీరు నమ్ముకోగలిగితే నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్లో మొదటి మాటగా నేను చెప్తున్నాను, వాళ్ళు నిజ దేవుని యొక్క అన్వేషణలో ఉన్నారు. ఆ దేవుని వాళ్ళు కనుగొన్నారు. రెండవది వాళ్ళు చేసిన రెండవ పని ఏంటంటే, 9వ వచనం చదవండి. 9వ వచనం లేదా 2వ వచనం చదవండి. 2వ వచనం ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి వచ్చి తిమి. ఏం చేశారంట అండి? అంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రయాణం చేశారండి. హల్లెలూయా. ఒకటి అన్వేషణ చేశారు వాళ్ళు, నిజదేవుడు ఎవరని అన్వేషణ చేశారు. రెండోది అన్వేషణ చేసి తెలుసుకున్న తర్వాత యేసే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత అక్కడ ఆగిపోలేదు. రెండోది వాళ్ళు చేసిన పని ఏంటంటే, ఆయన దగ్గరికి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారండి. ఆయన దగ్గరికి వచ్చారన్నమాట. ఏడు కూర్చొని చాలామంది అంటారండి, యేసు ప్రభు గొప్ప దేవుడు అండి. చాలామంది చూడండి, మన అన్యులైన వాళ్ళు అంటూ ఉంటారు, యేసు ప్రభు గొప్ప దేవుడు అండి, యేసు ప్రభు అంటే మాకు చాలా నమ్మకండి అంటారు. కానీ వాళ్ళు ఏం చేయాలి తెలుసా అండి? తెలుసుకుంటున్నారు కానీ యేసు ప్రభు దగ్గరికి రావట్లేదు. నేను అంటున్నాను, ఈ క్రిస్మస్లో మనం చేయవలసిన పని ఏంటంటే, యేసు ప్రభుని తెలుసుకుని ఆగిపోవడం కాదు, యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే ఆ ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేయడం ప్రారంభిస్తాడు, మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాడు, మీకు రక్షణ ఇచ్చి పరలోకానికి నిత్య జీవానికి వారసులుగా ప్రభువు చేస్తాడు. కాబట్టి ఈ జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్లో రెండోది వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా అండి? దేవుని దగ్గరికి వాళ్ళు ప్రయాణం చేశారు. ఒకటేమో చెప్పాలి, ఏం చేశారండి? ఆ నిజ దేవుని వాళ్ళు తెలుసుకున్నారు. రెండోది ఆ నిజ దేవుని దగ్గరికి వాళ్ళు ఏం చేశారండి? ప్రయాణం చేశారు. మూడో మాట నేను ముగిస్తానండి. 9వ వచనం 2వ అధ్యాయంలోనే 9వ వచనం. బయలుదేరి పోవచ్చు ఉండగా తూర్పు దేశమునున్న వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకు వచ్చి నిలిచి వరకు వారు ముందుగా నడిచేను. వారు ఆ నక్షత్రమును చూసి చాలా దేవునికి మహిమ కలుగునుగాక. 9వ వచనం మనం చదువుతూ ఉన్నాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమునున్న వారు చూసిన నక్షత్రము ఆ శిశువునిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచేది. మూడో మాట, ఒకటి వాళ్ళు యేసు ప్రభువే దేవుడు అని తెలుసుకున్నారండి. నిజ దేవుని యొక్క అన్వేషణలో దేవుడు యేసయ్యే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే యూదుల రాజు అని గుర్తించారు. రెండవది ఆయన దగ్గరకు వాళ్ళు ప్రయాణం చేశారు. మూడవది వాళ్ళు వెంబడించారండి. ఏ వెనకాల వచ్చారంట? వాళ్ళు నక్షత్రం వెంబడే వచ్చారట. మూడోది నేను అంటున్నాను, యేసు ప్రభు అని తెలుసుకుంటే సరిపోదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అలా ఉండిపోతే సరిపోదు. మూడోదిగా మనం ఏం చేయాలి తెలుసా అండి? యేసు ప్రభువును వెంబడించు వారమై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు వెంబడించగలిగితే, యేసు ప్రభువును వెంబడించగలిగితే, నేను అంటా నువ్వు నిత్య జీవానికి వారసులు కాబడతావు, నువ్వు గమ్యానికి చేర్చుకోబడతావు. నిజంగా నీ జీవితంలో దేవుడు అన్ని విషయాలు ఆయన ముందుండి నిన్ను నడిపిస్తారు. అన్ని సమయాల్లో ప్రభు నీకు సహాయం చేస్తారు. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తారు. కాబట్టి మనం వెంబడించు వారుగా మారాలి. హల్లెలూయా. పేతురుతో చెప్పాడు, పేతురు
మీరు వలలు విడిచిపెట్టరండి, మీరు నన్ను వెంబడిస్తే నేను ఏం చేస్తాను తెలుసా, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. ఎప్పటి వరకు మీరు చేపలే పట్టుకుంటున్నారు, కానీ నన్ను వెంబడిస్తే ఏం చేస్తాను తెలుసా, మనుషులు పట్టే జాలరుగా చేస్తానయ్యా, నన్ను వెంబడించండి అని పేతురు, యోహాను ఉన్నటువంటి శిష్యులైన వారందరితో చెప్తే వాళ్ళు యేసయ్యని వెంబడించారు. యేసయ్య కన్నా అద్భుతాలు చేసేటట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించారు. యేసయ్య చచ్చిపోయిన వాళ్ళు లేపారు, శిష్యులు కూడా యేసయ్య చచ్చిపోయిన వాళ్ళని లేపగలిగారు. ఇంకా యేసయ్య వాళ్ళు యేసయ్య నీడ తగినట్టు ఎలాగైతే బాగుపడ్డారో వీళ్ళు నీడ తగిలితే కూడా రోగులు బాగుపడ్డారు. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే రోగులు ఎలా బాగుపడ్డారో ఈ శిష్యుల యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ వస్త్రాలు చివరికి కచ్చీపు ముట్టుకున్నా కూడా ఏమో తెలుసా అండి, బాగుపడ్డారు. అంటే వాళ్ళ నీడ తగిలిన కూడా పేతురు గారు నడుస్తూ ఉంటే అండి రోగులు అలా పడుకుండా పెట్టేవారట. ఈ పేతురు గారి నీడ వాళ్ళ మీద పడతా ఉంటే రోగులు ఏమైపోతే తెలుసా అండి, స్వస్థపడిపోయారు. నేను అంటున్నాను, వెంబడించుట ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటట్లుగా తన కృపను ప్రభుత్వాడు. నేను అంటున్నాను, క్రిస్మస్లో అంటే ఏదో కూర్చొని చక్కగా విందు చేసి చక్కని డెకరేషన్ చేసుకొని మంచి వస్త్రాలు ధరించుకొని ఇది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే నిజదేవుని అన్వేషణ చేయడం, క్రిస్మస్ అంటే ఆ నిజదేవుని దగ్గరికి ప్రయాణం చేయడం, క్రిస్మస్ అంటే ఆ నిజదేవుని ఏం చేయడం తెలుసా అండి, వెంబడించాలి. వెంబడించినప్పుడే మన జీవితాల్లో గొప్ప దీవెన మనం పొందుకుంటాం. నేను వివరించాను కానీ 10వ వచనం కొంచెం చదువుదాం చూడండి. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించిరి. హల్లెలూయా. ఒకటేం చేశారని వాళ్ళు చెప్పాలి. ఒకటి, జ్ఞానులు అన్వేషణ చేశారు. 2, ప్రయాణం చేశారు. 3, వెంబడించారు. 4, సమర్పించారు. ఏం చేశారండి? వారు రావడమే కాదు, యేసు ప్రభువే దేవుడని తెలుసుకోవడమే కాదు, ఆ యేసు ప్రభు దగ్గరికి రావడమే కాదు, ఆయన వెంబడించడమే కాదు, వాళ్ళు చేసిన 4వ పని ఏంటో తెలుసా అండి, వారు కానుకలు దేవునికి సమర్పించారట. హల్లెలూయా. ఎక్కడికిచ్చినటువంటి మనం కూడా యేసు ప్రభువే దేవుడని తెలుసుకుని వచ్చాం. ఆయన సంధికి మనం ప్రయాణం చేసి వచ్చాం, వెంబడిస్తూ ఉన్నాం. నేను అంటున్నాను, వెంబడిస్తున్న మనం మన జీవితాలను దేవునికి సమర్పించాలి. హల్లెలూయా. ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించాలి. ఎప్పుడైతే సమర్పణ కలిగి మనం భక్తి చేస్తూ ఉంటామో, సమర్పణ కలిగి భక్తి చేసే వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ఇది క్రిస్మస్ అంటే. సమర్పణ రావాలి. నీ క్రిస్మస్లో మనము దేవునికి అర్పణ ఇవ్వాలి, దేవునికి మన జీవితాలను సమర్పించుకోవాలి. అలాంటి సమర్పణతో కూడిన క్రిస్మస్ చేయండి, దాని ద్వారా దేవుడు ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి మాట 12వ చదవండి. తరువాత ఏ రోజున వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూడండి, వాళ్ళు ఒకటి యేసే దేవుడు అని తెలుసుకొని, రెండవది యేసే దగ్గరికి ప్రయాణం చేసి వచ్చి, వాళ్ళు మూడవది యేసేని వెంబడిస్తూ, నాలుగవది యేసేకు కానుకలను సమర్పించారు. 5వ చేసిన పని అని తెలుసా అండి, వచ్చిన త్రోవనే వెళ్ళక మరొక త్రోవను వెళ్ళారట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అర్థం ఏంటో తెలుసా అండి, వచ్చిన త్రోవనే వెళ్ళక మరొక త్రోవను వెళ్ళడం అంటే, నేను అంటున్నాను, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఏ స్థితిలో వచ్చావో అదే స్థితిలో మళ్ళీ ఇంటికి వెళ్ళకూడదు. నిజంగా దేవుని సందుకు వచ్చినప్పుడు అవిధేయురాలే వచ్చావు అనుకోండి, వెళ్ళేటప్పుడు విధేయురాలుగా మరి వెళ్ళాలి. దేవుని సందుకు వచ్చేటప్పుడు పాపిగా వచ్చావు అనుకోండి, పాపాన్ని ఇక్కడే విడిచిపెట్టి నువ్వు తిరిగి మళ్ళీ పరిశుద్ధంగా వెళ్ళాలి. దేవుని సంధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన సరిగా లేకుండా వచ్చావు అనుకోండి, ఇంటికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన మార్పు చేయబడి వెళ్ళాలి. ఈ శిష్యులు కూడా వచ్చినట్టే వెళ్ళిపోలేదు. చాలామంది చూడండి, సంవత్సరాలు దొరికిపోతూ ఉంటాయి, క్రిస్మస్ వెంబడి క్రిస్మస్ జరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు రక్షణ పొందుకొని చాలా సంవత్సరాలు అయిపోతూ ఉంటుంది, కానీ వీళ్ళ జీవితాలు ఏమన్నా తెలుసా అండి, మార్పు ఉండదు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతూ ఉంటారు, ఎలా ఉన్నారో అలాగే ఉంటూ ఉంటారు.
దీనివల్ల ప్రయోజనం లేదు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీవు మారు మనసు పొందకపోతే వాక్యం చెప్తున్న మాట, దేవుడు నీ వద్దకు వచ్చి అంటండి, మీ దీపస్తంభం నుండి మీ దీపాన్ని తీస్తాడట. కాబట్టి ఖచ్చితంగా ఈ క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా అండి? పరివర్తన చెందడమే క్రిస్మస్ అన్నమాట. వీళ్ళు ఏం చేయాలి తెలుసా అండి? పరివర్తన చెందారు, మార్పు చేయబడ్డారు. వచ్చిన త్రోవని వారు వెళ్ళిపోలేదు, వారు త్రోవలు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి, వాళ్ళ క్రియలు మారిపోయాయి, వారి అలవాట్లు మారిపోయాయి, వారి ఆలోచన, వారి క్రియలు, వారి ప్రవర్తన అంతా కూడా పూర్తిగా మార్పు వచ్చేసింది. అలా మార్పు వచ్చి వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళారు. వాళ్ళకు దీవెనకరమైన వారికి ఎప్పటికీ వారి కోసం మనం చెప్పుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి క్రిస్మస్లో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. చాలామంది క్రిస్మస్ అంటే చక్కగా లైటింగు, లేకపోతే చక్కని కేక్ కట్టింగ్లు, చక్కని వస్త్రాలు ధరించుకోవడం, మంచి విందు చేసుకోవడం అనుకుంటున్నారు. కాదండి, ఇది క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా అండి? నిజ దేవుణ్ణి మీరు తెలుసుకోవడమే నిజమైన క్రిస్మస్. నిజ దేవుని దగ్గరికి ప్రయాణం చేయడమే నిజమైన క్రిస్మస్. నిజమైన దేవుని వెంబడించడమే నిజమైన క్రిస్మస్ అండి. నిజమైన దేవునికి నీ జీవితాన్ని, నీ అర్పణలు సమర్పించడమే నిజమైన క్రిస్మస్. అంతేకాదు, నిజ దేవుని సన్నిధికి వచ్చి పరివర్తన చెందడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి ఈ రాత్రి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ క్రిస్మస్ ఇలాగుందా? జ్ఞానులు చేసేటువంటి క్రిస్మస్ లాగా మన క్రిస్మస్లు కనబడుతున్నాయా? లేకపోతే ఎన్ని క్రిస్మస్లు మనం చేసినా ఇలాంటి అనుభవాలతో కనుక చేయకపోతే ఆ క్రిస్మస్ ఆరాధన నిష్ప్రయోజనమైపోతుంది. మన జీవితాలు నష్టాన్ని తీసుకొని వస్తుంది తప్ప మనకి ఆశీర్వాదం తీసుకురాదు. కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలాంటి క్రిస్మస్ ఆరాధన చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాగల దినాల్లో, నిశ్చయంగా రాగల సంవత్సరాల్లో దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాలు జరిగించినట్లుగా ఇలాంటి పరివర్తన, ఇలాంటి పరిశుద్ధత, ఇలాంటి వెంబడించే అనుభవాలు కలిగి మనందరం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొందాం. అట్టి కృపా దీవుని ఆశీర్వాదం దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. నిశ్చయంగా దేవుడు జ్ఞానులు చేసినటువంటి క్రిస్మస్ ఆరాధన మనం కూడా చేసేటువంటి అనుభవాల్లోనికి ప్రభు నడిపించి రాబోతున్న సంవత్సరం దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చి మనందరినీ దీవించునుగాక. ఈ మాటలు మన వెనుకల్లో ప్రభు ఫలింప చేయునుగాక. ఆమేన్. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపడదాం. ఆశ్చర్యకరుడైన దేవుడు తన దాసు నిలబెట్టుకుని అద్భుతమైనటువంటి మాటలు. జ్ఞానులైనటువంటి వారంటే చాలా తెలివైన వాళ్ళు, ఖగోళ శాస్త్రజ్ఞులు అన్నమాట. అంటే అంతరిక్షంలో ఏం జరగబోతుందో దాన్ని కనుగొని దాన్ని పరిశోధించగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మొట్టమొదటిగా దేవుణ్ణి అన్వేషించారని. రెండవది, వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రయాణం. ఎక్కడ జన్మించాడో అక్కడికి వాళ్ళు ఏం చేయగలిగారు? ప్రయాణం చేయగలిగారు. మూడవది, ఆ ప్రభుని వెంబడించారు. వెంబడించుట వల్ల కలిగే ప్రయోజనం. నాలుగవది, సమర్పణ. ఏం కావాలా? ప్రతి ఒక్కరు హృదయాలను దేవునికి ఏం చేసుకోవాలా? సమర్పించుకోవాలి. సమర్పణ. ఐదవది, పరివర్తన, మార్పు. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. వెంటనే చాలామంది ఎన్నో సంవత్సరాల మంచి విని వెళ్ళిపోవటమే తప్ప మనుషుని హృదయంలో చాలామందికి ఏం రావట్లేదు తెలుసా? మార్పు రావట్లేదు. మనుషుని హృదయాన్ని దేవుడు మార్పును కోరుకుంటున్నాడు. చక్కని మాటలు ఈ రాత్రి విన్న నా ప్రియ సహోదరి సహోదరులరా, వాక్యాన్ని మనసు పెట్టండి, వాక్యానుసారంగా జీవితాలు మలచండి. దేవునికి ఇష్టలుగా రాగల నూతన సంవత్సరంలో ముందుకు సాగుదాం. ప్రభు కృప మనందరికీ తోడైయుండునుగాక. హల్లెలూయా. చివరిగా అద్భుతమైనటువంటి గ్రీటింగ్స్ మనం విందాం. మనల్ని ప్రేమించి చాలా ప్రయాస అనుకోకుండా, ఆ రాత్రి అనుకోకుండా ఈ రాత్రి మన మధ్యకు వచ్చినటువంటి మరి చిన్నాన్న గారు భీమరాజు గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి వారితో వచ్చిన దైవజనులు ఇద్దరు కూడా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. వారు వస్తుండగా మన చప్పలు కొడుతూ వారిని ప్రేమపూర్వకంగా మనం ఆహ్వానిద్దాం. దయచేసి మనల్ని ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తి చిన్నాన్న గారు భీమరాజు గారు. కాబట్టి వారి రాత్రి మన మధ్యకు రావటం
చాలా సంతోషం. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, 31వ తారీఖు బుధవారం రాత్రి ఇంటి దగ్గర నూతన సంవత్సర క్రిస్మస్ ఆరాధన జరపబడుతూ ఉంది. ఈ క్రిస్మస్ ఆరాధనలో వర్తమానం అందించడానికి ప్రవక్త జి సమూయేలు గారు అంతర్జాతీయ ఉజ్జీవ ప్రసంగికులు మరి దైవజనులు వస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ సమయానికి 31వ తారీఖు రాత్రి వచ్చి ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధనలో పాలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ గారు రతన్ రాజు గారు ఆధ్వర్యంలో మరి సంగీతం అందించబడుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలందరూ మరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలని, తప్పకుండా హాజరవ్వాలని ప్రభు పేరటి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. సమయంలో చిన్నాన్నగారు వచ్చి మరి శుభాలు మనకి కొన్ని తెలియజేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చాలా హ్యాపీగా ఉన్నారు మీరే. అద్భుతమైన పరిచర్య జరుగుతుంది ఇక్కడ. రెవరెండ్ రాజారత్నం గారు చాలా ప్రయాసపడుతున్నారు. మిమ్మలను మీ కుటుంబాలను అభివృద్ధి పరచడానికి దేవుడు పంపించిన ఒక స్టార్, ఒక నక్షత్రం ఆయన. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క కుటుంబాన్ని అన్వేషిస్తున్నాడు ఆయన. చెప్పారు కదా పాస్టర్ దైవ దర్శన్ గారు, దైవ సహాయం గారు, మీ కొరకు ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడికి మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీలో ఒక పరివర్తన తీసుకురావటానికి, ఆశీర్వాదములకు పాత్రుడిగా ఉండటానికి దేవుడు తన యొక్క దాసుల్ని మీ మధ్యకి పంపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా ప్రార్థన చేయటమే. క్రిస్మస్ అంటే పండగ. మనందరికీ కూడా ఏమిటి? ఏ పండగ? ఇంటి పండగ. మా అబ్బాయి చెప్పారులే, ఒకనొక టైంలో రాజరత్నం మీ పాస్టర్ గారే చెప్పారు, ఇంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ, కంటి పండగ. దేవునికి స్తోత్రం. మీకు చెప్పారో లేదో, ఒక చోట నేను ఆయన మెసేజ్ విన్నాను, అద్భుతంగా మాట్లాడారు. ఎవరు ఇంటి పండగ అంటే ఇంటినంతా ఇక్కడ శుభ్రం బూజు దులిపేసుకుని పెయింటింగ్ వేయటము, అవన్నీ కూడా ఒక పండగ వాతావరణం, సంతోషంలో చేసే పనులు అవన్నీ కూడా. అలాగే ఒంటి పండగ అంటే కొత్త బట్టలు. చూడండి ఎంత తలతలాడిపోతున్నారు పిల్లలందరూ కూడా, కొత్త బట్టలు ధరించుకోవడం ఒంటి పండగ. పంటి పండగ అంటే ఇంక మీకు తెలుసు, బిర్యానీ, ఇంకా మామూలు బిర్యానీ కాదు, ఏదో బిర్యానీ అంటారు, దమ్ బిర్యానీ, పాయసం, ఇలాంటివన్నీ కూడా, అవన్నీ కూడా పంటి పండగ. ఇంకా మూడవది కంటి పండగ. ఇప్పుడు మీరు చూస్తారు, బిడ్డలు ఇక్కడ చేస్తారు కదా, కనులకు విందైనటువంటి మంచిగా స్కిట్లు, డ్యాన్స్లు, వాక్యాలు ఇవన్నీ కూడా చేయటం, అవన్నీ కూడా కంటి పండగ. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే అదా? కాదు, అది భౌతికపరమైనవి. మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగాలంటే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కదా, జ్ఞానులు ఏ విధంగా అది వెతికారో అదేవిధంగా మీరు దేవుని సన్నిధిని వెతికేవారుగా ఉండాలి. ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటిగా పాటలు పాడింది ఎవరు? దేవదూతలు పాటలు పాడారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా. కానీ దేవుని స్తోత్రము చేయుచుండేను అంటున్నాడు ఇక్కడ. అంటే పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి. క్రిస్మస్, క్రీస్తును ఆరాధించుట అనేది క్రిస్మస్. ఆరాధించుట. మనమందరూ కూడా పాటలు పాడుతున్నాం. పాటలు పాడటం, ఆరాధిస్తే అద్భుతాలు జరుగుతాయి. యెహోషాపాతు పాటలు పాడటానికి గాయకులను ఏర్పాటు చేస్తే ఒక 3 సైన్యాలను ఓడించేశాడు. పౌలు శీలలు ఆరాధన చేస్తుంటే జైలు పునాదులు కదిలిపోయాయి, తెలుసు కదా. అలా ఆరాధన చేయటం అంటే క్రిస్మస్. మీరు ప్రతి వారం సంఘంలో ఆరాధన చేస్తున్నారంటే మీరేం చేస్తున్నారు? క్రిస్మస్. దేవునికి స్తోత్రం. అది క్రిస్మస్ అంటే. రెండవది ప్రచురము చేసిరి.
ఆ యొక్క గొర్రెల కాపరులు దేవదూత చెప్పిన ప్రకారంగా పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఒక శిశువును ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూసేదరంటే వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ చూసి ఏదైతే చూసారో ఏదైతే విన్నారో జరిగిందని అందరికీ కూడా ప్రచురం చేశారంట. ప్రచురం చేయటం అంటే సాక్ష్యం చెప్పటం. సాక్ష్యం చెప్పటం కూడా దేవుని ఆరాధించుట క్రిస్మస్. అది క్రిస్మస్. మీలో మేలు పొందినవారు, విన్నయి కన్నయి మీరు అనుభవించినవి, దేవుడు మీ ఎడల చేసిన కార్యములు మీరు మౌనంగా ఉండిపోవటం కాదు. మీరేం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. అలా సాక్ష్యం చెప్తే మీరేం చేస్తారో తెలుసా? క్రిస్మస్ చేసినట్లు. చిన్న బిడ్డ నయమాను కలిగిన కుష్ఠరోగం పోవటానికి కారకులైంది. ఎందుకంటే సాక్ష్యం చెప్పింది. ఒక 12 సంవత్సరాల నుంచి బాధపడిన ఆ స్త్రీ బాగుపడిందంటే ఒక సాక్ష్యం విన్నది. అక్కడ యేసును గురించి విని అంటారు అక్కడ, అంటే సాక్ష్యం చెప్పింది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు అంటే చెప్పండి, ఇదిగో రండమ్మా మా సంఘానికి రండి, దేవుడు మీ ఎడల మీకున్న సమస్య, మీకున్న లోటు, మీకున్న అనారోగ్యం అన్నీ కూడా పోతాయి. దేవుడు తన దాసుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగాయి, మా ఇంట్లో జరిగాయి, మీరు కూడా రండి. నా కష్టంలో ఉన్న వారిని ప్రోత్సహించండి. వారు వచ్చి వాక్యం విని వారు మారు మనసు పొంది రక్షణ పొందుతారు. అది క్రిస్మస్. మూడవది మరి దైవసాహం గారు చెప్పారు కదా, జ్ఞానులు ఇచ్చిన కానుకలు ఇవ్వటం కూడా క్రిస్మస్. క్రీస్తును ఆరాధించుట. ప్రతి వారం మీరు కానుకలు వేస్తున్నారు. మీరు ఇస్తున్న దాన్ని బట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవునికి ఇచ్చేకొనిది దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దేవుని పని చేస్తే మన పని పాస్టర్ గారు చేస్తారా? మీరు పాస్టర్ గారు పని చేసినా సరే, ఆయన దైవ సాహసికుడు, ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆయనకి ఏ విధంగా అయితే మీరు పశ్చాపర్యాలు చేస్తున్నారో అవన్నీ కూడా దేవునికి చేసినట్టే లెక్క. దేవునికి స్తోత్రం. ఆ దేవదాసులను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో, ఎవరినైతే గౌరవిస్తారో వారి కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నమ్మని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా ఉన్నారు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్. చలైనా కానీ చేతుల పైకి ఎత్తారు. చాలా సంతోషం. క్రిస్మస్ అంటే పాటలు పాడటం క్రిస్మస్, సాక్ష్యం చెప్పటం క్రిస్మస్, కానుకలు ఇవ్వటం కూడా క్రిస్మస్. అటువంటి జీవన, అటువంటి అభివృద్ధి, అటువంటి అద్భుతమైన కార్యాలు మీకు మీ కుటుంబాలకు జరుగునుగాక. నూతన సంవత్సరం, రాబో సంవత్సరం మీకు మీ కుటుంబాలకు ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ యొక్క దైవదాసులు పాస్టర్ గారు రాజరత్న గారిని ఇంకనూ అనేక కుటుంబాలు వాడుకోవాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా దీవించి ఆశీర్వదించురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ఈ రాత్రి అద్భుతమైనటువంటి మాటలు, శుభాలు, అనుభవపూర్వకమైన మాటలు మరి చిన్నాన్న గారు చెప్పడానికి దేవుడు కృపనిచ్చారు. మరిగుంట రావాలనుకున్నారు, రాలేకపోయారు. పెదపూడి అయితే ఆ టైంలో చెన్నైలో ఉన్నారు. కానీ ఈరోజు నేను రమ్మని చెప్పలేదు, కానీ నాకు ఫోన్ చేసి వాక్యం జరుగుతున్నట్టుంది, నేను వస్తున్నాను అన్నారు. తప్పకుండా రండి అన్నాను. కాబట్టి రావటం చాలా సంతోషం. మరి చక్కని మాటలు చెప్పారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, మరొక దైవజనులు ప్రదీప్ గారు మన మధ్యలో ఉన్నారు. ఒక్క మాట వారు కూడా చెప్పిన తర్వాత మనం ముందుకు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి మీ మధ్యన ఉండడం చాలా సంతోషం. పెద్దలు భీమరాజు గారు సేవలో ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఈ క్రిస్మస్ టైంలో మనం అందరము చాలా బిజీగా ఉన్నాం. నేను రాత్రి వెస్ట్ గోదావరిలో ఇంచుమించు 1 గంట నుండి మరలా తెల్లవారుజామున సర్వీస్. నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనమందరం అలసిపోయినా ఈ క్రిస్మస్లో దేవుడిచ్చిన ఈ సంతోషంలో ఉండడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. అపోస్తలుడైన యోహాను ఒక మాట చెప్తారు ఈ క్రిస్మస్ గురించి. ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి క్రిస్మస్ టైంలో దేవుడిచ్చే ఒక ఆశీర్వాదం ఏంటంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మేము కొన్ని ప్రాంతాలు వెళ్తున్నప్పుడు
మాకు కనబడతారు. ఎక్కడో యవనస్తులు చక్కగా ఇంట్లో ఉండాల్సిన వారు ఆ చీకట్లో ఎక్కడెక్కడో జీవిస్తున్న వారిని మనం చూసినప్పుడు నిజంగా ఒక వ్యక్తి నిజంగా ప్రభుని కలుసుకుంటే ఒక వ్యక్తిలో అద్భుతమైన మార్పు, పరివర్తన. ఇందాక దైవజనులు చెప్పినట్లుగా నేను ముగిస్తున్నాను ఒక మాట చెప్పి. ప్రభు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో గెరాసేను ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు భయంకరమైన దురాత్మల చేత పట్టబడిన వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు అతను చాలా సంతోషకరంగా జీవించినట్లుగా దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తున్నారు. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఎవరైతే అటువంటి బంధకాల్లో ఇబ్బందుల్లో ఉన్నారో, దేవుడు ఎందుకు వచ్చారంటే క్రిస్మస్ అనగా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ఆ విధమైన కృప మన యవన బిడ్డలకు మన పరిచర్యలో దేవుడు అనుగ్రహించాలని తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్దామా? ఉన్న వాళ్ళందరూ గట్టిగా 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిజంగా చాలా ఆశీర్వాదకరంగా కార్యాలు జరుగుతున్నాయి. రాత్రి మనం ఊహించలేదు భీమరాజు గారు వస్తారని, మరి దైవజనులు వస్తారని. కానీ వారు కూడా రావటం, ఇంతమంది ఈ రాత్రి ఇక్కడ నిలిచి దేవుని మాటలు ప్రకటన చేయటం, ఇది దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం చెప్దాం. క్రిస్మస్లో వాక్యాలు వినరు, కానీ మన వాళ్ళందరూ చక్కగా వాక్యం విన్నారు ఈ రాత్రి. ఎందుకంటే ఈ డ్యాన్స్లు వేసి వాళ్ళు వాళ్ళు ఉంటాయి, స్కిట్లు వేసి వాళ్ళు వాళ్ళు పరుగులెడతారు, వీళ్ళు పరుగులెడతారు, అన్ని అడావుడిగా ఉంటాయి. కానీ వాటన్నిటి మీద మనసు పెట్టకుండా యాక్షన్ సాంగ్స్లు కూడా పెద్దోళ్ళు ఎవరికి ఏమీ నేర్పకుండా కేవలం వాక్యం మీదే మనసు పెట్టడానికి కోసమే నడిపిస్తున్నాం. అందుకోసం ఎక్కడోళ్ళు అక్కడే ఉండి చక్కగా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. దాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా వాటి మీద మనసు పెట్టొద్దు, వాక్యాలు నేర్పండి అని చెప్పాను నేను. కాబట్టి వాటిని పిల్లలు నేర్చుకుంటున్నారు, చక్కగా కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. సమయంలో అందరు చప్పలు కొడుతూ ఉండగా క్రిస్మస్ తాత మన మధ్యకు వస్తున్నాడు. వాని ప్రేమపూర్వకంగా ఆ వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్కోసం అట అలాగే వేసుకుంటాం అంతే. రేపు రాత్రి నాది అక్కడ ఇక్కడ 2 చెప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రాత్రి క్రిస్మస్కి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అంటున్నాడు ఆయన. అందరు చెప్పండి వందనాలు. ఈ రాత్రి
ఈ క్రిస్మస్కి రావడానికి నేను చాలా దినాల నుంచి ప్రార్థన చేసి తప్పకుండా మీ మధ్యకి రావాలని నేను ప్రయాసతో ఈ స్థలానికి వచ్చాను. దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించిన దేవుడు. ఆ ప్రభుని, ఆ ప్రేమమయుడైనటువంటి ప్రభును మీరు తెలుసుకుని ఆ ప్రేమమయుడైన ప్రభుతో ప్రయాణం చేయటమే నిజమైన క్రిస్మస్ అని ఆయన చెప్తా ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత ప్రేమమయుడైనటువంటి ప్రభును ఎరగకుండగా, ఆయనతో సహవాసం చేయకుండా చాలామంది లోకంలో జీవిస్తూ ఉన్నారు. అట్టివారు అయిన వారు అందరూ కూడా మార్పు చెందాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టారు. చిలువలో రక్తాన్ని కార్చారు. ఆయన మరి చిలువలో ప్రాణాన్ని బలిగా పెట్టారు. సమాధి చేయబడి 3వ దినాన్ని ఆయన మరలా తిరిగి లేచారు. నేడో రేపో తను నమ్మిన వారిని తీసుకెళ్ళడానికి ఏమవబోతున్నారు తెలుసా? రాబోతున్నారు. కాబట్టి రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరులరా, ఇంకా యేసుని ఎరగకపోతే ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మీరందరూ ఎత్తబడాలా, లేకపోతే విడిచిపెట్టబడతారని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తలాడు సమయంలో ఖండిత వాక్యాలు చెప్పే పిల్లలు త్వరగా మరి చిత్తపడాలా. ఖండిత వాక్యం చెప్పే పిల్లలు ఖండిత వాక్యాలు చెప్పే పిల్లలు రే బాబు, మీరందరూ కూర్చోండి. కార్యక్రమం ఆయనతో వెళ్ళొద్దు, మీరు ఆయన అలాగే వెళ్ళనివ్వండి. మీరు రండి కూర్చోండి. కార్యక్రమాలన్నీ చక్కగా జరగాలి. చాలా పిల్లలు కార్యక్రమాలు ఉన్నాయి. ఒక్కొక్కటి క్రమంగా వెళ్దాం. మీరు సహకరించండి. లేచి ఆ తాతానికి వెళ్ళి పరిగెట్టొద్దు. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. సమయంలో కండక్ట్ వాక్యాలు చెప్పేవి బ్లెస్సీ, అరిక, సనా. రండి ఒకరి తర్వాత ఒకరు వచ్చి టకటక వాక్యాలు చెప్పండి. మై నేమ్ ఇస్ సిర్వల్క. ఐఎమ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్ నుంచి చెప్పబోయే వాక్యం మత్తయి సువార్త 1:22. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఆమేన్. మై నేమ్ ఇస్ నిహారిక. ఐఎమ్ స్టడీయింగ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యోహాను సువార్త 3:16. దేవుడు లోకంని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమేన్.
ఏసైకి ప్రేస్ లార్డ్, అన్నికి ప్రేస్ లార్డ్, ఇక్కడ కూర్చున్న అందరికీ ప్రేస్ లార్డ్. నేను చెప్పబోయే వాక్యం ఇప్పుడు యెషయా 9:6. ఏలియనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడిగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. కాబట్టి తానే ఒక చేతన విద్యును ఆల్కించిది కన్యకగా వచ్చే కుమారుని నిర్మాణే పేరు పెట్టిను. ఆమేన్. రక్షణానికి రక్షణలు అతనితో చెప్పాను. ఆమేన్. యేసు ప్రభు యేసు అందరికి ప్రభు. ఆమేన్. దాని పత్త ముందు నీ కొడుకు పుట్టున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. ఆమేన్. మర్దాయి 2వ అధ్యాయము 11వ వచనము. వారు ఆ నక్షత్రం చూచి అత్యున్నత భర్తల ఇంటిలోకి వచ్చి తల్లి అని మరియను ఆ శిశువును చూచి సగిలపడి ఆయనను పూజించి ఆ వెట్టెలు ఇప్పి బంగారమును సమ్రాణిని బోలమును కనుకలుగా ఆయనకు సమీపించిరి. ఆమేన్. చిన్న ఇక్కడ దీవించింది. ఇంకా ఎవరైనా పిల్లలు చెప్పు వాళ్ళు ఉన్నారా? రా రా, లాస్ట్ ఇయర్ రా చిన్నారు. ఏషియా గ్రంథము 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడైన అనుగ్రహించెను, ఆయన భుజం మీద రాజ్యభారం నుండిన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి అతనికి పేరు పెడుదును. ఆమేన్. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. అందరు చప్పలు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో సండే స్కూల్ పిల్లలందరికీ చక్కని గిఫ్ట్లు సిద్ధపరిచినటువంటి నెల్లి వినోద్ మన మధ్యలో ఉన్నారు. దయచేసి అవని బిడ్డను ఆ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. వినోద్, ప్లీజ్ కమ్. ఎక్కడ తెచ్చేసి ఇచ్చేద్దాం. అమ్మ శైలు ఆ పేర్లు పిల్లలు. వినోద్ రా, పర్లేదు రా రా, ఇక్కడ ఎవరు లేరు, మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతుహం పరిచయలు దేవుడు ఎంతో ఆశీర్వదించారు. మరి సంఘ దైవజనుల్ని, మరి సంఘ బిడ్డలు సన్మానించాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో మరి పాల్గొంటున్న వారి యవనస్తులు వచ్చి దైవజనుల్ని, దైవశాహం గారు కూడా వేదిక మీకు రావాలండి. ఒక్క నిమిషం. దైవజనులు, దైవశాహం గారు, మరియమ్మ గారు వెళ్ళిపోయారా? దైవశాహం గారు ఒక నిమిషం వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నారు.
సంఘబిడ్డలు రండి అయ్యా, రండి. పాస్టర్ గారిని ఎవరెవరు వస్తున్నారు రండి. సండే స్కూల్ గిఫ్ట్ ఇలాగెట్టండి. ఇవి వద్దురా, మేము ఇస్తాం రా వైభవ్. ఒకసారి 1 నిమిషాలని వచ్చిన స్టూడియో అండి. ఏం పేరు? వినోద్ గారు రండి, 1 నిమిషం ప్రార్థన చేస్తాం అంతే. మీరు అలా నుంచోండి, మేము ప్రార్థన చేస్తాం మీ పరిచర్య కొరకు, మీ వ్యాపారం కొరకు. మరి పిల్లలకి మీరు ఇచ్చిన గిఫ్ట్లకి దేవుడు నూరంతర ఆశీర్వాదం మీకు ఇవ్వాలని. పైన అబ్బాయి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వశక్తిమంతుడా యేసానికి వందనాలు. వినోద్ గారు చేస్తున్న స్టూడియో వ్యాపారం అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఒక ఆలోచన, క్రిస్మస్ సందర్భంలో సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు ఇవ్వాలనే ఆలోచనతో డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని కొని ఉన్నారు ప్రభువా. ఎంతైతే ఖర్చు పెట్టారో నూరంతల ఫలం బిడ్డకు మీరు అనుగ్రహించుదురుగాక. వారి వ్యాపారంలో అభివృద్ధి కలుగునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. తన మనసులో అనుకున్న యావత్తును జరిపించడానికి మీరు సహాయం చేసి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం మా పరమ తండ్రి. రండి, సండే స్కూల్ టీచర్ ఎవరు? త్వరగా రండి, పైకి రండి. సండే స్కూల్ టీచర్ పైకి రమ్మా. మీరు చదివా? హర్షిత్, మీరే. నిహారిక, ఈ అబ్బాయి ఒకటి. కౌశిక్, ఒరే దాంట్లో 2 ఫోటోలు తీరా పాస్టర్. ఒరే సుధీర్, అభిలాష్, ఒరే సుధీర్, చిన్ను, 2 ఫోటోలు తీరా కుర్రాడు. సాత్విక్, నా ఫోటో. సిల్వల్లిక, లాస్య, భరత్, రాకేష్. కప్పులండి, ఆట బాక్స్. దిలీప్, వెళ్ళిపోయారు ఆయన దైవశాం. రే తీరా బాయ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఆదివారం చిన్నపిల్లలకి చక్కగా సండే స్కూల్ జరుగుతూ ఉంది. 8 నుంచి 9 గంటల వరకు ప్రతి ఆదివారం 1 గంట ఆ సండే స్కూల్ పరిసర జరుగుతూ ఉంది. దయచేసి మీ పిల్లల్ని సిద్ధపరిచి ఆదివారం పంపాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే యవనస్తుల కూడుకు కూడా జరుగుతుంది. 12 గంటల నుంచి ఆ కూడికి కూడా జరుగుతూ ఉంది. దానికి కూడా యవనస్తులైన పిల్లల్ని కూడా సిద్ధపరిచి పంపాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో
సండే స్కూల్ పిల్లలకి క్విజ్ కార్యక్రమం జరిగింది. అందులో మీరెవరో డిస్టర్బ్ చేయొద్దు. చాలు, ఇంక క్రిస్మస్ తాత కార్యక్రమం ముగించేసాం. ఇంక దయచేసి మీరు విరామం తీసుకోవచ్చు, మధ్యలోకి వచ్చి అలర చేయొద్దు. దయచేసి క్విజ్లో ప్రథమ స్థానానికి నిలిచినటువంటి ఆద్యశ్రీని బట్టి ఆ ప్రభుని స్తుతిస్తున్నాను. ఆ బిడ్డను వేదిక మీకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ చప్పలు కొడుతూ బిడ్డను అభినందిద్దాం. నిహారిక సెకండ్. థర్డ్ బ్లెస్సీ. హర్షిత్. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి గిఫ్ట్లు ఉంటాయి. మీ పిల్లలు పంపిస్తే మీ పిల్లలు కూడా మీ ఎలా తీసుకుంటారు, ఇది ఎంత సంతోషం. మన పిల్లలు వేదిక మీద గిఫ్ట్ తీసుకోవటం అంటే చాలా సంతోషం కదా. కాబట్టి పిల్లల్ని అలా పంపించండి. ఈ సండే స్కూల్ పిల్లలకి ప్రస్తుతం మరి మనీష్ అయితే ఎంప్లాయర్ అయిపోయింది కాబట్టి ఆమె స్థానంలో శైలు మరి పిల్లల్ని సండే స్కూల్ నడిపిస్తుంది. ఆ సమయంలో ఆవిడకి కూడా ఈ గిఫ్ట్ ఇవ్వాలని ఆశిస్తున్నాం. దయచేసి రమ్మా. అలాగే యవనస్తులకి ఎగ్జామ్ కండక్ట్ చేశారు పాల్సవన్ రాజు గారు. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా మరి గిఫ్ట్లు ఏర్పాటు చేయబడ్డాయి. అవి కూడా మరి ఇవ్వటం జరుగుతుంది. దయచేసి అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళు చిత్తపడరండి. ఈ క్విజ్లో థర్డ్ స్థానం వచ్చింది సుమంత్, కాకర సుమంత్. సెకండ్ స్థానం కాకర మనీషా. ఫస్ట్ ప్లేస్ కాకర నిర్మల జ్యోతి.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే వాళ్ళకి గిఫ్ట్లు తీసుకున్నారు, వాళ్ళకి సంతోషం, కానీ మాకేం సంతోషం అన్నట్టు చూస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళందరూ సంతోషించడానికి ఇంకా చాలా ఉన్నాయి. ఒకటి అందరికి ఇస్తాం. ప్రతి వారం యవనస్తులకి ప్రత్యేకమైన కూడుకు జరుగుతుంది. ఆ కూడుకు ద్వారా మరి యవనస్తులైన పిల్లలు ఏ విధంగా బలపడుతున్నారు, ఏ విధంగా వాక్యంలో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారో వాళ్ళ అనుభవాలు మరి ఇక్కడ ఉన్న వాళ్ళ యవనస్తులు చెప్పాలి కనుక ముందుగా ఆ జ్యోతి ఒక మాట చెప్తుంది, తర్వాత మనీష కూడా ఒక మాట చెప్పాలా, ఆ తర్వాత వంశీ, రమేష్. యవనస్తుల కూటంలో మీకు ఏంటి అనుభవాలు, ఇంతకాలం లేనటువంటి అనుభవాలు ఏది నేర్చుకుంటున్నారో యవనస్తుల కొడుకు ద్వారా మీరు ఎలా బలపడుతున్నారో తప్పకుండా ఆ చెప్పటం వల్ల ఇంకా అనేక మంది ఆకర్షించబడతారు. మీ అనుభవాలు చెప్పాలని మీకు మనవి చేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ నా ప్రైస్లాడండి. అలాగే క్రిస్మస్ ఆరాధనకు కూడా వచ్చిన సంఘస్థులు, పెద్దలు, స్నేహితులందరికీ కూడా నా ప్రైస్లాడండి. మరి యూత్ మీటింగ్ ద్వారా ఏంటంటే మనం దేవుణ్ణి ఎలా ఉండాలి, యవన పిల్లలన్నీ కలిపి మనం చూస్తున్నాం. బయట అందరూ కూడా యవన పిల్లలు త్రాగుడికి మరి మద్యపానాలకి తిరుగుళ్ళకి అలవాటు పడిపోతున్నారండి. కానీ యవనస్తులు కోడిక పెట్టడం ద్వారా ఏంటంటే యవన బిడ్డలు ఏ విధంగా ఉండాలి, దేవునిలో ఏ విధంగా ఎదగాలి, లోకానికి మనం లోకాస్తులకి ఏ విధంగా దూరంగా ఉండాలి, మనం ఏ విధంగా ఉంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటామో మన లోకంలో, మన కుటుంబంలో, ఈ సమాజంలో కూడా ఏ విధంగా మనం మంచిగా బ్రతకాలో కూడా యవనస్తుల కూటమి ద్వారా మనం తెలుసుకోవడానికి సహాయపడుతుందండి. అలాగే మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్